రైతు భరోసాపై కీలక అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం అండి. తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ అమలు ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విడత 15 లోపు 2 లక్షలు. ఇందులో భాగంగా తొలి విడతలో 15 లోపు 2 లక్షల మేరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రైతు భరోసా పైనే పడింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు పథకం కింద ఇచ్చేటటువంటి 10,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 15,000కు పెంచి రైతు భరోసా పేరుతో ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా ఇంతవరకు అమలు కాలేదు. ఈ పథకాన్ని చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 2 సభల్లో చర్చించినట్లు తెలిపారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారండి. ఈ బడ్జెట్ సమావేశంలో ముగియగానే విధి విధానాలు ప్రకటిస్తారట. ఆ విధి విధానాలు ప్రకటించిన వెంటనే రైతు భరోసాపై నేను ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.